స్నేహంలో అవకతవకలు. గంతర్, ఇది మునుపటి కంటే భయంకరంగా ఉంది. ల్యాండింగ్ స్పాట్ రెడీగా ఉందా మిత్రుడా? సిద్ధంగానే ఉంది కిక్క. ఇక వదిలే. కాస్త ఆగు, నేను స్టీరింగ్ వీల్ వద్దా? అయిపోయాను. అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఇంతకు ముందు నేను ఎన్నో ఫ్రెండ్షిప్ ఫౌంటైన్స్ చూశాను. అన్నిటికన్నా ఇదే బాగుంది. 20 సంవత్సరాల క్రితం మనం కలుసుకున్న రోజు ఇంకా జ్ఞాపకం ఉంది. ఇదంటే నాకు ఇష్టం. నువ్వే తీసుకో, బాగా తిను. చాలా థ్యాంక్స్ అండి. స్నేహితుడా, నీ పేరేంటి? పేరు విచిత్రంగా ఉంది. నిన్ను కలవడం సంతోషంగా ఉంది. అది కాదు మ్యాగ్నస్, ఆయన గొంతులో ఏదో అడ్డుకున్నట్టుంది. ఈయనకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. నేను బతికిపోయాను. ఫ్రెండ్స్, నాకు ఈ పాట నచ్చింది. చేద్దాం. మ్యాగ్నస్ కుటుంబం, బొటోస్కి కుటుంబం వర్ధిల్లాలి. మన స్నేహాన్ని ఎవరు విడదీయలేరు. ఎవరైనా కిక్కి చూసారా? జాగ్రత్త. భలే అల్లరి చేస్తున్నాడు. అవును, మీ కిక్కు చాలా అల్లరి చేస్తున్నాడు. అది మీ గంటర్తో ఉన్నప్పుడే. మీ అబ్బాయి ఇలాగే మాట్లాడతాడు. ఏ మిత్రుడా, అదిరిపోయే సాహసం చేయడంలో నేనే నెంబర్ 1. గంతర్ ఇలాగే మాట్లాడతాడు. ఏదో సమస్య రాబోతుంది అనుకుంటాను. నువ్వెలా మాట్లాడతావో తెలుసా? నా పేరు హ్యారీ. నాకు అందమైన ముక్కుంది, పెద్ద పట్టుంది. చూసారా? నువ్వెలా చేస్తావో తెలుసా? నేను బలవంతుణ్ణి, ధైర్యవంతుణ్ణి. నా కుటుంబాన్ని ఎగతాళి చేస్తున్నావా? మొదట నువ్వే నా కుటుంబాన్ని ఎగతాళి చేశావు. నీ కొడుకు పార్టీని పాడు చేశాడు. దానికి కారణం నీ కొడుకే అయి ఉంటాడు. ఇలాంటి చెడ్డ అలవాట్లు నీ కొడుకు దగ్గర నుంచే వచ్చాయి. మనం పరిచయాలు పెంచుకొని ఉండకూడదు. అలాగైతే మన స్నేహం ఓవర్. సంతోషం, మేం బయలుదేరుతున్నాం. వెళ్ళండి. ఇక మీదట ఇక్కడికి రావద్దు. ఏమిటి? ఈ రోజు కిక్కింట్లో నిద్రపోదాం అనుకున్నానే. అది జరగదు. మీ స్నేహం ఈ రోజుతో తీరిపోయింది. ఇక మీదట నువ్వు కిక్కు కలుసుకోకూడదు. కుదరదు. కుదురుతుంది. గంతర్, 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 రెచ్చవట. ఏ కిక్కు, నేను కిందకు రాలేను. మా అమ్మ నాన్నకి మీ అమ్మ నాన్నకి గొడవైందిగా. వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉండకపోతే మాత్రం మనం ఉండకూడదని రూల్ ఏమైనా ఉందా? అవునవును, ఆ పిజ్జా ఆర్డర్ చేసింది నేనే. దాన్ని పార్క్ లోకి వచ్చి నేను తీసుకుంటాను. హలో, ఇది పంచేది అనిపిస్తోంది కేక్.
అలా చెప్తే ఎలా గంతర్? నేను అచ్చు మీరు ఎవరో మన ఇంట్లోకి ప్రవేశించారు. గంతర్, మనం ఎంతగా ట్రై చేసినప్పటికీ ఇది వర్కౌట్ అయ్యేలా లేదే. నేను ఇంకో స్నేహితుని వెతుక్కోలేను. నీ ఎంత గొప్పడు దొరకడు కిక్కు. నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ నాకు కూడా దొరకడు. నీ స్థానంలో నేను ఇంకెవరిని ఊహించుకోలేను. ఇంకా జాగ్రత్త. వచ్చినప్పటి నుంచి నువ్వేమీ మాట్లాడట్లేదే. సరే కానీ నీకు బాగా ఇష్టం ఏంటో చెప్పు. అదా నాకు క్యారం బోర్డ్ ఆడడం అంటే చాలా ఇష్టం. అలాగా? ఎప్పుడైనా డెడ్ మ్యాన్స్ డ్రాప్ లో నువ్వు జారావా? నాలాంటి ఫ్రెండ్ నీకు దొరకడం చెప్పావుగా. అలాంటప్పుడు వీడితో ఇక్కడ కూర్చొని ఏంటి ఊసుపోలు కబుర్లు? ఎక్కువ నువ్వు ఇక్కడికి రాకూడదు. మా నాన్న నీకోసం రాసుంచిన బోర్డు చూడు. అవునవును, అంతా నా తప్పే. ఇప్పుడు కూడా నేను నిన్ను వెతుకుంటూ వచ్చాను చూడు. అవునవును, నువ్వు చేస్తున్నదేంటో నాకు బాగా అర్థమైందిలే. ఇవేవి బాలేవు, నేను వెళ్ళి క్యారం బోర్డ్ ఆడుకుంటాను. ఇంత పెద్ద కొండ మీద నుంచి ఈ పాత రోలర్ స్కేట్స్ వేసుకుని జారుదామని అనుకుంటున్నాను. నువ్విలా చేయకూడదు జాకీ. ఇది వర్కౌట్ కాదనిపిస్తోంది అని చెప్పాలి. ఒక్క నిమిషం, నువ్వు నన్ను గంతర్కి బదులు నీకు సహాయంగా ఉండమంటున్నావా? అది మరి నేను నీకోసం ఏదైనా చేస్తాను. నేను ఎలా ఉన్నాను కిక్కు? తలరాత. హలో, మీకు ఇది కావాలా చెప్పండి. ఓకే, నేను దీన్ని ఇక్కడే పెట్టేస్తాను. తర్వాత తినండి. అయ్య బాబోయ్, నిజంగా అదిరిపోయింది కదా. అంతా నువ్వే తినేస్తే ఇయ్యాలా? అమ్మల్లారా, అయ్యల్లారా, అందరూ జాగ్రత్తగా వినండి. నా కొత్త మిత్రుడు పేరు చెప్పకపోతే ఏంట్లేండి, ఇప్పుడు కొండ మీద నుంచి దూకబోతున్నాడు. దూకాలా? కింద పడితే ఎముకలు కూడా మిగలవు. దిగులు పడక మిత్రమా, నువ్వు ఇది చేయగలవు. దూకు. నీకు ఈ మధ్య బుర్ర పాడైపోయింది గంతర్. రా మిత్రమా, మనం వెళ్దాం. అంకుల్, మీరు నా కొత్త స్నేహితుడిగా ఉంటారా? బలంగా వెనక్కి లాగుతూనే ఉండు. నేను స్టీరింగ్ తీసుకునేంత వరకు నువ్వు లాగుతూ. ఎందుకని గంతర్ని మిస్ అవుతున్నానని తనతో చెప్పడం లేదు. ఎందుకంటే నేను నీ ప్రతిబింబాన్ని మాత్రమే. ఓ ఓ, నువ్వు ఇక్కడ ఉంటావు నాకు తెలియదా? ఓ అలాగా, మరి నువ్విక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడికి వచ్చింది ఈ పాత సాక్స్ని, ఈ పాత పేపర్ ని తీయడానికి అనుకుంటాను. సరే, నీ కొత్త ఫ్రెండ్ ఏడి? నువ్వు ఎవరిని అడుగుతున్నావు? నాకు బోల్డ్ మంది స్నేహితులు ఉన్నారు. నాకంటే మంచి ఫ్రెండ్ ఎవడు లేడని చెప్పి ఊరంతా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావా నువ్వు? నువ్వు మాత్రం ఆ స్టీరింగ్ వీల్ మర్చిపోకుండా ఉంటే ఇలా జరుగుండేదా? అలా జరగడానికి కారణం నువ్వే గంతర్. ఓ, తమరు మాత్రం ఏంటో ప్రపంచంలోనే నికృష్టమైన సాహస వీరుడు. ఏమిటి ఏమన్నావు? ప్రపంచంలోనే చండాలమైన సాహస వీరుడివి అన్నాను. గంతర్, ఇది మునుపటి కంటే భయంకరంగా ఉంది. ఎప్పుడు ఇలాగే ఉంటుందిగా, ఇప్పుడు మాత్రం కొత్తగా అడుగుతున్నావేంటి? నేను చెప్పింది చీజ్ గురించి కాదు. గంతర్, నీకు అర్థం కాలేదా? అస్సలు అర్థం కాలేదు. నేను నా స్నేహితుని మిస్ నేను అవుతున్నా. కూడా నా స్నేహితుడిని మిస్ అవుతున్నాను. నా మనసులో మాటని తెలియజేస్తాను, అది పాట ద్వారా. మిత్రమా, నా ప్రియ మిత్రమా, నా ప్రాణానికి ప్రాణమైన మిత్రమా. మర్యాదగా నా గిటార్ నాకు ఇచ్చేయి. ఇలా చూడు గంతర్, ఈ బిల్డప్ లన్నీ అనవసరం. మనం బెస్ట్ ఫ్రెండ్స్, అర్థమైందా? నేను దీనికి గ్రూప్ డాన్స్ కూడా రెడీ చేశాను తెలుసా? మనం ఫ్రెండ్స్ గా ఉండాలంటే దానికన్నా ముందు మన పేరెంట్స్ ని ఫ్రెండ్స్ గా ఉండేలా చేయాలి. ఇప్పుడు కలిసిన చేతులయ్యాయి. హలో, ఎవరది? ఎవరు మా డోరు బెల్ల కొట్టి వెళ్ళారు? మ్యాగ్నస్, ఎందుకలా అరుస్తున్నారు? ఓ, మీరేనా? హలో, బటోస్ కేస్. ఏమిటిదంతా? మనం కలుసుకున్న అదే రోజులాగే ఉంది కదా. నా మిత్రుడు లేకుండా ఇదంతా నేను చేయలేను. చాలా థ్యాంక్స్ మిత్రుడా. అప్పుడు చేసిన తప్పు ఇక మనం ఎప్పుడు చెయ్యం కదా.
ఇది కిక్కు ఇంద్రజాలం. ఇటువంటివన్నీ కిక్కే చేస్తాడు. ఇలాంటి సాహసాలు కిక్కు తప్ప ఇంకెవరూ చేయలేరు. కాదు కాదు కాదు, ఇది గంతర ఐడియా అయి ఉంటుంది. ఇలాంటివి వాడికే వస్తాయి. స్నేహితుడా, నన్ను క్షమించు. నన్ను కూడా క్షమించు. మనం ఎప్పుడు ఇలాగే స్నేహితులుగా ఉందామా? ఓ, నాకు ఇష్టమైంది. నాకెందుకు డౌట్ గా ఉంది. వారే వా, నాకుంది ఎంతో విలువ. ఫ్రైడే ఫ్రైడే ఫ్రైడే. ఈ రోజు శుక్రవారం అంటే దానికి అర్థమేంటో తెలుసా? బర్గర్ ఫ్రీగా ఇస్తున్నారా ఏంది? అది నిజమే, కానీ ఇంకో విషయం కూడా ఉంది. మెలోబ్రూక్ డెమాలిషన్ డెర్బీ, నలిపేయటం, విరగొట్టడం ఇలాంటివి ఇక్కడ జరుగుతాయి. దాంతో పాటు 100 మంది పిల్లలకు ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వబడుతుంది. అది చాలా విలువైనది. ఈ శుక్రవారం మెలోబ్రూక్ ఫైనాన్స్ అరీనాకి తప్పక రండి. నేను తప్పకుండా వస్తాను హితుడా. ఇది నా జీవితంలో ముఖ్యమైన రోజు. నాకు కూడా ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు తన పండుగ. ఇవాళ రిపోర్ట్ కార్డ్ రోజు. రిపోర్ట్ కార్డా? ఆ రిపోర్ట్ కార్డు కనుక మీ నాన్న చూసారే అనుకో, ఆ తర్వాత నిన్ను డెమాలిషన్ డెర్బీకి తీసుకెళ్తారంటావా కెక్కు? కంగారు పడకు మిత్రుడా, నేను క్లాస్ రూమ్ ని బాగా గమనించాను. మా నాన్నగారు ప్రోగ్రెస్ కార్డ్ చూసారంటే నన్ను డెర్బీకి తీసుకువెళ్లరు, కానీ చూడలేదంటే మాత్రం. గంతర్, నాలాగే నువ్వు అనుకుంటున్నావుగా? మీ నాన్న నేను చేయకు కెక్కు. అలాంటిదేమి లేదు గంతర్. ముందు డెర్బీకి వెళ్లేంత వరకు ఆ కార్డుని దాచిపెట్టాలి. ముందు ఆ రిపోర్ట్ కార్డుని కొట్టేయాలి. గంతర్, సరిగ్గా 8.2 ఫీట్ లో నన్ను వదిలిపెట్టాలి, ఓకేనా? సారీ మిత్రమా, 1 ఫీటు ఎక్కువైంది. మరేం పర్వాలేదులే గంతర్, వీరులకిది సహజమే. ఇలా చేయటం నీకు తప్పు అనిపించట్లేదా కిక్కు? నా రిపోర్ట్ కార్డు తీసుకోవడంలో నాకెలాంటి తప్పు అనిపించడం లేదు. ఎవరు వస్తున్నారు? ఇది ప్లాన్ బి సమయం. నాకు తెలియకుండా ప్లాన్ బి ఏంటో? ఆ పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచే దాన్ని ఎలాగైనా కొట్టేయాలి. ఇది చెప్పడానికి ఇంత బిల్డప్ అవసరం అంటావా? అది చాలా వేగంగా వెళ్తున్నాడే. ఆస్కర్ వెంట పడితే మనం కూడా అంతే. మీ నాన్నతో నిజం చెప్తే ఈ బాధ ఉంటదిగా. దానికి ఇప్పుడు అంత సమయం లేదు గంతర్. ఎలాగైనా సరే నా బహుమతి నాకు కావాలంతే. ఓ థ్యాంక్ యూ. నేను అనుకున్న దానికంటే చాలా కష్టంగా ఉంది. ఇంత తెలియక దొరికిందేంటే? అవును, ఇక నేను డర్బీకి వెళ్ళడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఆ తర్వాత నాకు ఎలాంటి పనిష్మెంట్ దొరికినా నాకు అస్సలు బాధ లేదు. అయ్యి శుభం కడు పడిపోయింది. ఈ పొట్టి బుడంకాయ బాగా ఇరుక్కున్నాడు. హే కిక్కు, నీ రిపోర్ట్ కార్డ్ నీ నాన్నగారికి చూపించాలని నువ్వు ఆశపడుతున్నావు నాకు తెలుసు. రా, ఏం భయపడకు, నేనున్నానుగా, డోంట్ వరీ. అయ్యి ఇంకో శుభం కడు పడబోతుంది. నీ అన్నగారుగా కొన్ని పనులు నేను నిర్వర్తించాలి కాబట్టి నీకు పెద్ద సాయం చేద్దాం అనుకుంటున్నాను తమ్ముడు. నీ రిపోర్ట్ కార్డ్ ని దీంట్లో దాచిపెట్టుకోవచ్చు. ఓవర్గా చేయకు బ్రాడ్, నాకు నీ సహాయం ఇదే నీకు సరైన చోటు తమ్ముడు. అమ్మా, కిక్ వాడి రిపోర్ట్ కార్డ్ ని దాచుకున్నాడు. అమ్మా 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 ఇలా చూడు. అమ్మా 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 ఇలా చూడమ్మా. అమ్మా, నేను ఫోన్ మాట్లాడుతున్నా కనిపించలేదా? నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడకు బ్రాడ్. అవునవును, మీరు చెప్పేది కరెక్టే. అందులో ఎటువంటి సందేహమూ లేదు. డాడీ వచ్చేశారు. డాడీ, కిక్ వాడి రిపోర్ట్ కార్డ్ ని మీ నుంచి దాచిపెడదాం అనుకుంటున్నాడు. ఎందుకంటే మీరు దీన్ని చూస్తే వాడిని డెమాలిషన్ డర్బీకి తీసుకువెళ్ళరని వాడు భయపడుతున్నాడు. ఏమన్నావు? ఏమన్నావు? నాకు వినబడలేదు. లేటెస్ట్ పాటలు వింటూ ఉన్నాను, అందుకే. ఏం చెప్తున్నానంటే ఈ కిక్ కిక్, ఆ పాత గుడ్డలతో ఏం చేస్తున్నావు? అయ్యయ్యో బ్రాడ్, ఏమిటి ఇలా అయిపోయావు? డాడీ, కిక్ వాడి బయలుదేరు. అలాగే పారిపోండి. నా గదిలో గొడవ పడ్డారంటే ఊరుకోను.
రిపోర్ట్ కార్డ్ సంగతి నువ్వు చూసుకో. సన్నిహితుడా ఆ, నువ్వెక్కడున్నా సరే ఇక్కడికి రా. అది మరి డాడీ. దీనికి సంజాయిషి ఏమిచ్చుకుంటావు? ఈ వాటర్ బిల్లు పోయిన నెల కన్నా 40% ఎక్కువైందేమిటి? నువ్వు నీళ్లతో స్టంట్ ఏమైనా చేసావా ఏంటి? అది అలాంటిదేం లేదు. ఏమీ చేయలేదా? నిన్ను అపార్థం చేసుకున్నాను. సారీ కేక్. ఈ నీళ్ల సమస్యకు మీ అమ్మే కారణం అయి ఉంటుంది. నేను తనతోనే మాట్లాడతాను. నువ్వు బయలుదేరు కేక్. డెమాలిషన్ డర్బీకి ముందే నేను లెటర్స్ అన్ని చదివేయాలి. తర్వాత లెటర్ ఏందో చూద్దాం. అయ్యా బాబోయ్, ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? ఎక్కడుంది ఎక్కడుంది? డాడీ వచ్చేస్తున్నారు. ఎస్కేప్. కరెంట్ వచ్చేసింది. మళ్ళీ మనం చేయాల్సిన పని మొదలెడదాం. రాను రాను వీళ్ళు శాంపిల్ గా ఏం పంపిస్తున్నారో తెలియడం లేదు. వెరీ బ్యాడ్. తేనెటీగల దాడి. వీటిని కూడా పంపిస్తున్నారే. పాపం కిక్కు బుక్ అయిపోయాడు. అమ్మో, ఏది తెరిచినా ప్రమాదకరంగా ఉందేంటి? కిరాణాల మరణ దాడి. తర్వాత అటాకే అర్థమైంది. ఇక్కడ తగలడు. నన్ను మర్యాదగా బయటికి వదలండి. ఇప్పుడు తర్వాత ఏంటో చూద్దాం. ఏంటిది? మెల్లో బ్రూక్ స్కూల్ నుంచి వచ్చిందా? ఓపెన్. డెలివరీ. ఇదిగో వస్తున్నాను. ఇన్ని లెటర్స్ వస్తున్నాయేంటి? గంతర్, ఈ యూనిఫామ్ ఎక్కడ కొట్టేశావు? ఇదిగోండి మీ లెటర్. గంతర్, నువ్వు డోర్ బెల్ కొట్టు. ఇది తీసుకొచ్చేసావా? థ్యాంక్ యూ కేక్. దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. డాడీ దాన్ని మీరు చించకండి. ఎందుకని? ఎందుకంటే నేను మీకోసం ఒక కొత్త లెటర్ ఓపెనర్ ని తెచ్చాను. ఏది? దాన్ని నాకు చూపించు. అదే మనం డెర్బీకి వెళ్ళొచ్చిన తర్వాత మీకు చూపించాలనుకుంటున్నాను. అలాగా? ఇక మన మిత్రుడికి ఎలాంటి సమస్య? కేక్ చాలా థ్యాంక్స్ తమ్ముడు. ముందు కార్డు తీసుకో కేక్. ముక్కు పచ్చడైపోయింది. నువ్వు ఒక్కదానివే తక్కువ. పట్టేశాను. కొమ్మ వదిలేశాను. లక్ష్యాన్ని సాధించాను. చాలా సేపటి నుంచి దీనికోసమే వెతుకుతున్నాను. రిపోర్ట్ కార్డా? దీన్నే దాచిపెట్టాలనుకున్నావా? డెర్బీకి తీసుకువెళ్లరని భయపడేలా చేశాను. ఏంటి? కానీ ఈసారి నీకు మంచి మార్కులే వచ్చాయే. మీరు చెప్పేది నిజమా? అంతులేని సాహసాలు చూడాలని మీరందరూ విచ్చేశారు కదా, చూసి ఆనందించండి. భలే ఉంది. నువ్వు చూసావా కేక్? ఏం జరిగింది? ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇదే అన్నింటికన్నా అద్భుతమైన సాహసం. వాళ్ళు భయంకరమైన సాహసం చేయబోతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది కళ్ళకు ఇంపుగా ఉండే అద్భుతమైన దృశ్యం. ఇలాంటి సాహసాన్ని మీరెక్కడా చూసి ఉండరు. ఏదైతేనే ఈ బహుమతి నాకు దక్కింది, అంతే చాలు. ఇదే లెటర్ ఓపెనరా? చాలా బాగుంది. ఇది కూడా పోయింది. ఇంకో విషయం, నీ రిపోర్ట్ కార్డు నా దగ్గర దాచాలనుకోవద్దు. ఇప్పుడు షో ఎంజాయ్ చేయి. నా రాత చాలా రోతగా ఉండే. అమ్మా, నాన్న, చెల్లమ్మా, కేక్ ఎవరూ లేరా?